సుధా కిచెన్కి స్వాగతం. ఈరోజు మార్నింగ్ మసాలా టీ చేసుకుందామండి. టీ పెట్టుకుందాం మసాలాతో, చాలా బాగుంటుంది మసాలా టీ అండి. ఇదిగోండి యాలకులు, దాల్చిన చెక్క, అలాగే టీ పొడి, అలాగే పంచదార, అలాగే అల్లము పేస్ట్ అండి. చేసుకున్నాను ఇప్పుడేని. టీ పొడి ఏ బ్రాండ్ అయినా పర్వాలేదండి, మీ దగ్గర ఏది ఉంటే అదే వాడుకోవచ్చు, ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు. ఇప్పుడు స్టవ్ అంటిద్దాం. ఇదిగోండి టీ తపేలా పెడుతున్నాను. 2 కప్పులు నీళ్ళు వేసుకుందామండి. అలాగే అల్లం పేస్టు వేసుకోవాలి, బాగా మరగాలండి అల్లం పేస్టు. అలాగే యాలకులు, దాల్చిన చెక్క వేసుకోవాలి, బాగా మరిగించాలి. మరిగాక మళ్ళీ మీకు చూపిస్తాను. చాలా బాగుంటుందండి మసాలా టీ. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు చేసిస్తే చాలా కమ్మగా త్రాగుతారండి. ఇదిగోండి బాగా మరిగించాలి. యాలకులు, అల్లం, దాల్చిన చెక్కలు పొడి అండి, చెక్క పొడి. ఇగో టీ పొడి వేస్తున్నాను. అలాగే పంచదార కూడా వేసుకోవాలి. తీపి మీరు ఎంత తింటారో చూసి వేసుకోండి. నాలుగు స్పూన్లు వేసుకున్నానండి షుగరు. బాగా మరిగించాలి. చాలా బాగుంటుందండి మసాలా టీ. మరిగించిన పాలు వేసుకోవాలండి, పచ్చి పాలు వేసుకోకూడదు. మరిగించానండి పాలు, ఇప్పుడు వేసుకుంటాను. ఇదిగోండి రెండు కప్పుల నీళ్ళకి 2 కప్పులు పాలు వేసుకోవాలండి, మరిగించిన పాలు ఇవి. కొంచెం బాగా మరిగించాలండి. టీ పొడి, పాలు అన్నీ వేసి బాగా చిక్కగా మరగాలి. మరిగాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి టీ అయిపోయింది. కప్పులో వేసుకుందామండి. ఒక 4 మనుషులు తాగొచ్చండి మసాలా టీ. ఇదిగోండి రస్కులతో ముంచుకొని తింటే ఎమ్మీగా చాలా బాగుంటుంది. మీరు కూడా చేయండి ఇదే విధంగా. నా స్టైల్లోని చేశానండి, నా స్టైల్లోని చేశాను. బిస్కెట్ కానీ రసుకు కానీ ముంచుకుంటే ఎమ్మీగా చాలా బాగుంటుంది.
నచ్చిందండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో కలుస్తా. బాయ్ బాయ్.